రొట్టె బెల్లం పప్పు కాంబినేషన్ విన్నారా? వినుంటే కమెంట్ చేయండి అండ్ వినకుంటే ట్రై చేయండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. సో మేము చాలా రోజులైందని చెప్పి మొన్న అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు రొట్టె బెల్లం పప్పు చేయండి అమ్మ అంటే సరే అని చెప్పి ఇంకా స్టార్ట్ చేశారనమాట. మా పిన్ని రొట్టెలు చేయడంలో చాలా ఎక్స్పర్ట్. సో మా పిన్ని తడుతూ ఉంటే మా మమ్మీ కాలుస్తూ ఉంటుంది అనమాట. ఇంకా రెండు హెల్తీనే, పెసరపప్పు హెల్తీనే, జొన్నలు హెల్తీనే కాబట్టి ఈ రెసిపీని మీతో షేర్ చేసుకుందామని చెప్పి వీడియో తీశాను. సో పెసరపప్పు తో మనం బెల్లం పప్పు చేస్తామన్నమాట. పెసరపప్పుని ఒక 4 విజిల్స్ బాగా కడిగేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చాక ఇంకా దాంట్లోకి బెల్లం వేసేసి అది మెల్ట్ అయ్యాక బాగా పప్పు గిత్తి తీసుకొని ఎనుపుకుంటే బెల్లం పప్పు రెడీ అయిపోతుంది. ఇంకా రొట్టెలు చేసుకొని బెల్లం పప్పుతో తింటే టేస్ట్ అద్దిరిపోద్ది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వంటలు మరెన్నో చూపిస్తాను, పాతకాలం వంటలు. అండ్ మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.